వెల్కమ్ టు మెగానెన్ టీవీ. అంతర్జాతీయ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ వార్ ఫీల్డ్ లో ఉంటే ట్విస్టులు మామూలుగా ఉండవు. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ప్రెసిడెంట్ ట్రంప్ ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. ఇరాన్ తో నెలకొన్న దౌత్యపరమైన ప్రతిష్టంభనను తొలగించి శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి ఆయన నేరుగా రంగంలోకి దిగుతున్నారని సమాచారం. ఇరాన్ తో శాంతి ఒప్పందం కుదిరితే దానిపై సంతకం చేయడానికి తాను పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ కు వెళ్లడానికి రెడీ అని అనౌన్స్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. దీంతో ఇరాన్ యుద్ధానికి ఎండ్ కార్డు పడబోతుందా? కేవలం శాంతి ఒప్పందం కోసమే ట్రంప్ పాకిస్తాన్ వెళ్లేందుకు సిద్ధమయ్యారా? ఇరాన్ దారికొస్తుందా? ఈ మెగా డీల్ వెనుక ఉన్న అసలు గోల్ ఏంటి? గడిచిన కొద్ది రోజులుగా ఇరాన్ అమెరికా ప్రతినిధుల మధ్య దౌత్యపరమైన యుద్ధం సాగుతుంది. ఏప్రిల్ 11, 12 తేదీల్లో ఇస్లామాబాద్ వేదికగా జరిగిన మొదటి విడత చర్చలు సుమారు 21 గంటల పాటు సుదీర్ఘంగా సాగాయి. అయితే ఆ చర్చల్లో ఎటువంటి ఒప్పందం కుదరలేదు. దీంతో ఇరాన్ రెండోసారి చర్చలకు రావడానికి మొదట నిరాకరించింది. అయితే ట్రంప్ సర్కార్ తన పంతం విడలేదు. నైస్ వే ఆర్ హార్డ్ వే అంటూ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ ఇరాన్ ఒప్పందానికి అంగీకరించకపోతే ఆ దేశంలోని ప్రతి పవర్ ప్లాంట్, బ్రిడ్జిని ధ్వంసం చేస్తామని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇచ్చారు. గంటకో ప్లాన్ ను అమలు చేస్తూ మైండ్ గేమ్ ఆడే ట్రంప్ తాజాగా చర్చలు విఫలం కాకూడదనే ఉద్దేశంతో తానే స్వయంగా పాకిస్తాన్ వెళ్లాలని డిసైడ్ అయినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ట్రంప్ నేరుగా ఇస్లామాబాద్కు వచ్చి ఇరాన్ ప్రతినిధులతో ముఖాముఖి భేటీ అయ్యే అవకాశం ఉంది. ట్రంప్ మాటల్లో ఇప్పుడు ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. పాకిస్తాన్ అద్భుతమైన దేశం, వారు మమ్మల్ని రమ్మని కోరుతున్నారు. ఒకవేళ ఇస్లామాబాద్ లో ఒప్పందం కుదిరితే నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్తాను అని ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ స్వయంగా రావడం అంటే చర్చలు కేవలం ప్రతినిధుల మధ్య కాకుండా శిఖరాగ్ర స్థాయిలో జరుగుతాయన్నారు. అమెరికా అధ్యక్షుడు జేడీ వాన్స్ ఇప్పటికే ఇస్లామాబాద్ కు బయలుదేరారు. ట్రంప్ వస్తున్నారనే వార్తే ఇరాన్ ను దారికి తెచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రెండు దేశాల మధ్య రాజీ కుదరకపోవడానికి ప్రధాన కారణాలు అణ్వాయుధాలు, ఆర్థిక ఆంక్షలు. ఇరాన్ తన అణ్వాయుధ తయారీని ఆపేయాలని, అలాగే ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధిపై ఆంక్షలు ఎత్తివేయాలని అమెరికా పట్టుబడుతుంది. మరోవైపు తమపై ఉన్న ఆర్థిక ఆంక్షలను తొలగించి విదేశాల్లో ఫ్రీజ్ అయిన తన $100 బిలియన్ నిధులను విడుదల చేయాలని, యుద్ధం వల్ల జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని ఇరాన్ డిమాండ్ చేస్తుంది. ఈ సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడానికి ట్రంప్ స్వయంగా చర్చలకు రావడం ఒక చారిత్రక పరిణామం. ఇక ఈ డ్రామాలో చైనా ఎంట్రీ మరింత ఆసక్తిని రేపింది. ప్రపంచ ఇంధన అవసరాలకు కీలకమైన హర్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఇరాన్ కు హెచ్చరించారు. ఇరాన్ నుండి ఆయిల్ దిగుమతి చేసుకునే అతిపెద్ద దేశం చైనా కాబట్టి ఆ యుద్ధం వల్ల తమ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకూడదని చైనా భావిస్తుంది. ఇటు అమెరికా బ్లాక్ డే, ఇటు చైనా ఒత్తిడితో ఇరాన్ ఇప్పుడు ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ట్రంప్ పాకిస్తాన్ కు రావడం వెనుక దౌత్యపరమైన కారణాలే కాకుండా వ్యూహాత్మక కారణాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ ట్రంప్ స్వయంగా ఇస్లామాబాద్ కు వచ్చి చర్చలు జరిపితే అది ఇరాన్ మీద తీవ్రమైన ఒత్తిడిని పెంచుతుంది. అలాగే పాకిస్తాన్ ను మధ్యవర్తిగా వాడుకోవడం ద్వారా ఆ ప్రాంతంలో అమెరికా తన పట్టును నిరూపించుకోవాలని చూస్తుంది. ఒకవేళ ఈ ఒప్పందం కుదిరితే మధ్యప్రాచ్యంలో యుద్ధం భయం తొలగిపోయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊరట లభిస్తుంది. ప్రస్తుతానికి ట్రంప్ పర్యటనపై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ ఆయన రాకతో ప్రపంచ రాజకీయాల ముఖ చిత్రం మారిపోయే అవకాశం ఉంది. ఏప్రిల్ 22 రాత్రి 8 గంటలతో ప్రస్తుత 14 రోజుల కాల్పుల విరమణ ముగియనుంది. ఒకవేళ ఆ సమయానికి ఒప్పందం కుదరకపోతే లక్షల బాంబులు కురుస్తాయని ట్రంప్ హెచ్చరించారు. ఇస్లామాబాద్ లోని చర్చల బృందం ఇప్పుడు సమయంతో పోటీ పడుతుంది. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ చర్చల కోసం ఇస్లామాబాద్ లో 20,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించింది. ప్రపంచ శాంతి ఇప్పుడు పాకిస్తాన్ గడ్డపై జరిగే ఈ భేటీ మీద ఆధారపడి ఉంది. రేపు అంటే ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి జరిగి ఏడాది పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఇస్లామాబాద్ లో జరిగే చర్చలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఒకవేళ ఇక్కడ ఒప్పందం కుదిరితే దక్షిణాసియా, మధ్యప్రాచ్యంలో కొత్త శాంతి యుగం మొదలవుతుంది. లేదంటే ట్రంప్ హెచ్చరించినట్లుగా హార్డ్ వే అంటే కఠినమైన దారి మొదలయ్యే అవకాశం ఉంది.